హైదరాబాద్లోని బ్లాక్ స్పాట్లు రక్తపాతం సృష్టిస్తున్నాయి. సైబరాబాద్ పరిధిలో మొత్తం 43 బ్లాక్ స్పాట్లు ఉంటే అందులో 22 ఓల్డ్ ముంబై హైవేపై ఉన్నాయి. గడిచిన 3 ఏళ్లలో ఈ బ్లాక్ స్పాట్లలో 320 ప్రమాదాలు జరగగా అందులో 251 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే 43 బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్ ప్రతినిత్యం కూడా రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉన్నాయి. రోజు ఏదో ఒక యాక్సిడెంట్ అయితే ఈ రోడ్ల పైన నమోదవుతూ ఉంటుంది. గడిచిన 3 సంవత్సరాలలో చూసుకుంటే దాదాపు 320 ప్రమాదాలు అయితే ఇక్కడ జరిగాయి. అందులో 251 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే గుర్తించినటువంటి 43 బ్లాక్ స్పాట్లలో కూడా 22 కూడా ఓల్డ్ ముంబై హైవే పైన ఉన్నాయి. ఇదే జాతీయ రహదారి 65 దానిపైననే ఎక్కువగా బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ తరచు ప్రమాదాలు జరగడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ప్రమాదకరమైనటువంటి మూల మలుపులు, అదేవిధంగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడము, దీంతోపాటు దెబ్బతిన్న రోడ్లు, నిర్మాణ సామాగ్రి కూడా రోడ్డు పైన వదిలేయడము, రాత్రి సమయంలో సరిగ్గా లైటింగ్ లేకపోవడము, రోడ్లపైకి చెట్లు వాలిపోవడం వల్ల తరచు కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇటువంటి రోడ్లపైన తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే రాత్రి సమయంలో చూసుకుంటే మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుంటారు ప్రయాణికులు. దీనివల్ల కూడా ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే వీటి యాక్సిడెంట్ ప్రోన్ జోన్గా అయితే ప్రకటించి తగినటువంటి జాగ్రత్తల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడము, స్పీడ్ నియంత్రణ చర్యలు తీసుకోవడము, రోడ్ ఇంజనీరింగ్ మార్పులు చేయడము, దీంతోపాటు ట్రాఫిక్ పర్యవేక్షణ చేయడం వల్ల ఈ ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిత్యం కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదాల స్థాయి కూడా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితికి వెళ్తోంది. కాబట్టి అధికారులు అంటే ఇటు పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాహనదారులు కూడా స్పీడ్ని కంట్రోల్గా ఉంచుకొని ఎక్కడైతే ఏదైతే యాక్సిడెంట్ ప్రోన్ జోన్గా ఉంటుందో అక్కడ స్పీడ్ని కంట్రోల్గా ఉంచుకోవడము, తగిన ట్రాఫిక్ రూల్స్ను పాటించడం వల్ల ఇటువంటి యాక్సిడెంట్స్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ రోడ్డు అంటే బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ కనుక తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఇటు వాహనదారులు ఇటు పోలీస్ అధికారులు కూడా కోరుతున్నారు. ఎందుకంటే వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు ప్రతినిత్యం రోడ్డు ప్రమాదాల బారిన పడుతూ. కాబట్టి ఇప్పటికైనా ఈ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రమాదాల స్థాయిని తగ్గించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.